గోవింద గోవింద అని శ్రీనివాసుల్ని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఒకరోజు శ్రీనివాసులు ఇలా అగస్త్యముని దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు, మీ దగ్గర ఎక్కువ గోవులు ఉన్నాయి, ఒక గోవును ఇవ్వగలరా? అప్పుడు అగస్త్యముని వారు, గోధర్మం చేయడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు, కానీ వేదాలు ప్రకారం సతీమణి లేనిదే గోధర్మం చెయ్యబడదు అని అన్నారు అగస్త్యముని వారు. అప్పుడు శ్రీనివాసులు తిరిగి కొండవైపుకి వెళ్ళారు. సతీమణి పద్మావతితో మళ్ళీ తిరిగి వచ్చారు. అప్పుడు అగస్త్యముని వారు ఆశ్రమంలో లేరు, వారి శిష్యులు ఉన్నారు. శ్రీనివాసులు ఇలా అడిగారు, మీ గురువు గోవు ఇస్తానని మాట ఇస్తారు. అప్పుడు వారి శిష్యులు, మా గురువు గారు లేనిదే గోధర్మం చేయబడదు అని చెప్పారు. శ్రీనివాసులు కోపంతో తిరిగి కొండవైపుకి వెళ్ళారు. కాసేపటికి తర్వాత అగస్త్యముని వారు వచ్చారు. విషయం తెలుసుకొని శ్రీనివాసులు దగ్గరికి వెళ్ళి, స్వామి, గోవు ఇందా, గోవు అంటే ఆవు, ఇందా అంటే తీసుకోండి, ఇలా గోవింద గోవింద అని ఏర్పడింది.